ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. Psalms chapter 32 verse 10. He that trusteth in the Lord, mercy shall compass him about. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో ఒక మాట చెప్తున్నాడండి. దేవుడి పైన మనం నమ్మకం ఉంచాలి. ఎవరైతే దేవుడి పైన నమ్మకం ఉంచుతారో దేవుని యొక్క కృప వాళ్ళని ఆవరిస్తుంది. కృప అనే పదానికి మరి ఏ యోగ్యత లేకున్నా, ఏ అర్హత లేకున్నా, కేవలం దేవుని యొక్క జాలి, దయ, కనికరమును బట్టి పొందుకోవడాన్ని మనం కృప అంటామండి. ఈరోజు నువ్వు దేనికి అర్హత లేదు అని బాధపడుతున్నావేమో, నా జీవితంలో దీన్ని పొందుకోవడానికి నాలో ఏ క్వాలిఫికేషన్ లేదు, లేకపోతే నేను అంత గొప్ప వ్యక్తిని కాదు, ఇది చేయటానికి నా వల్ల అవ్వదు, ఇలాంటివి మనం చాలాసార్లు మన జీవితంలో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఇది అవుతుందా నా జీవితంలో, ఇది జరుగుతుందా నా జీవితంలో అని మనం చాలాసార్లు క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటున్న పరిస్థితిలో దేవుడు ఏం చెప్తున్నారు తెలుసు? నువ్వు నమ్మితే తప్పకుండా నా కృపను చూస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడండి. మనుషుల్ని చాలాసార్లు మనం నమ్ముతాము, మన చుట్టూన్న పరిస్థితులను చూసి నమ్ముతాం, కానీ దేవుడి పైన నమ్మకం ఉంచడానికి చాలాసార్లు మనం వెనకాడతామండి. మరి పరిస్థితుల్ని బట్టి మనుషుల్ని మనం నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో చాలాసార్లు విఫలమైనాం. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏది కూడా కొదవ లేకుండా సమస్తాన్ని కూడా పొందుకుంటాడండి. ఒకసారి మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. ఇక్కడ ఎరికో అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చి మరి ప్రవక్త అయినటువంటి ఎలీషాతో చెప్తున్నారు, అయ్యా ఈ ప్రాంతం చూడడానికి చాలా బాగుంది, కానీ ఇక్కడున్న నీళ్లు ఏమాత్రం పనికిరావు, నిస్సారమైనటువంటి నీళ్ళయ్యా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది నీళ్ళతో అని చెప్పినప్పుడు మరి ఎలీషా ప్రవక్త చెప్పాడు, ఆ నీటిలోకి ఉప్పు కలిపేసి ఎక్కడైతే ఆ యొక్క నీటి ఊట ఉందో అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు పోసినప్పుడు మరి అతను ఒక మాట అన్నాడు అక్కడ ప్రార్థన చేస్తూ, మరి ఈ నీళ్ళు ఇంకెప్పటికి కూడా నిస్సారంగా ఉండకూడదు అని చెప్పినప్పుడు అద్భుత రీతిగా మరి నిస్సారవంతమైనటువంటి ఆ నీళ్లు సారవంతమైనటువంటి నీళ్లుగా మార్చబడ్డాయండి. 22వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. మరి ఆ నీళ్ళు ఏమై ఉన్నాయంట? ఇప్పుడు మంచి నీళ్ళుగా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, ఆ పట్టణం చాలా బాగుందంట, కానీ అందులో ఉన్న వాటర్ మాత్రం బాగలేవు. ఈరోజు నువ్వు కూడా పైకి చాలా బాగున్నావు, కానీ లోపల ఉన్న పరిస్థితులు బాగలేవేమో, నిస్సారమైన స్థితిలో ఉన్నావేమో, ఉజ్జీవించబడలేనటువంటి స్థితిలో ఉన్నావేమో, బాధగా ఉన్నావేమో, వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో, ఏ పరిస్థితి అయితే నీ జీవితంలో నీకు సారం లేకుండా చేస్తుందో అలాంటి పరిస్థితి నువ్వు దేవుడి సన్నిధిలోకి తీసుకురావాలి. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి ఆ ప్రజలు చెప్పారు కాబట్టి ఎలీషా దేవుని కృపను బట్టి ఆ వాటర్ని ఏం చేశాడు, మరి పనికిరాని వాటర్ని పనికొచ్చే వాటర్గా మార్చగలిగాడు. మరి ఎలీషాని ఇంత గొప్ప అద్భుత ప్రవక్తగా దేవుడు చేయడానికి కారణం ఏంటంటే, ఎలీషా దేవుని పైన నమ్మకం ఉంచాడండి. ఎంతో ఆస్తి ఉంది ఎలీషాకి. అయితే ఏలియా వచ్చి పిలిచినప్పుడు అతడు తన యొక్క పొలాన్ని దున్నుకుంటున్నాడు, కానీ ఎలీషా
ఏలియా మాట విన్నప్పుడు తన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. మరి ఏలియా దేవుడి దగ్గరికి కొనిపోబడుతున్న సమయంలో మరి ఏలియా ఏమైనా కోరుకో అంటే ఒక్కటే అడిగాడు, నాకు నీ మీద ఉన్నటువంటి ఆత్మ కంటే రెండంతలైన ఆత్మ కావాలి అని చెప్పి. అలా అడిగినప్పుడు నువ్వు నన్ను చూస్తే తప్పకుండా అది పొందుకోగలుగుతావు అన్నప్పుడు మరి నిజంగంటే ఏలియా కంటే కూడా ఎలీషా మీద దేవుని యొక్క ఆత్మ రెండంతలుగా ఉందండి. మరి ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు, అంటే అంత డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ని ఎలీషా జీవితంలో పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? మరి ఎలీషా దేవుని నమ్మాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగాయండి. మరి ఎప్పుడైతే మరి ఏలియా ఎత్తబడ్డాడో అతని దగ్గర నుంచి ఆ యొక్క దుప్పటి పడినప్పుడు దాని ద్వారా మరి యోర్దాన్ నదిని పాయలు చేసుకొని దాటుకొని వచ్చాడు. మొదటి అద్భుతం. రెండవ అద్భుతమే ఈ నిస్సారమైనటువంటి నీళ్లు సారవంతంగా మార్చబడ్డాయి. కాబట్టి దేవుడికి ఏది అసాధ్యము లేదండి. మన నమ్మకం ఉంచితే ఏ కార్యాలైనా దేవుడు మన జీవితంలో చేయటానికి శక్తివంతుడు. ఏ విధంగా ఎలీషా జీవితంలో ఎంత అద్భుతమైన ప్రవక్తగా దేవుడు మరి ఏర్పరచుకున్నాడంటే చాలా గొప్ప ప్రవక్తగా ఉన్నాడండి ఎలీషా. మరి నిస్సారమైనటువంటి నీళ్ళని సారవంతంగా చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి అక్కడ ఉప్పు వేసి కలపడం అనేది దేవుని యొక్క కార్యం అనేది యాడ్ చేయబడినప్పుడు మన జీవితంలో మనం పనికిరాని వారమైనప్పటికీ కూడా దేవుడు పనికొచ్చేవారుగా దేవుడు చేస్తాడనమాట. దేవుడు కృపగాని మన జీవితంలో ఉందంటే యోగ్యత లేనప్పటికీ అర్హత లేనప్పటికీ కూడా యోగ్యమైనటువంటి వాటిగా దేవుడు మనల్ని మారుస్తాడు. మరి నీళ్ళలో సారం లేకపోతే దేనికి పనికిరావు కదండి. తాగడానికి యూజ్ చేయలేము, అలాగే దేనికి పొలాలకి వాటికి కూడా దేనికి కూడా పనికి రావట్లేదు. మరి ఆ పట్టణం అయితే చాలా రమ్యంగా ఉంది, కానీ వాటర్ మాత్రం సారవంతంగా లేవన్నప్పుడు మరి సారం కలిగించాడు దేవుడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఎక్కడైతే సారము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, నిస్సారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో వాళ్ళని సారవంతంగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నువ్వు నమ్మిక ఉంచితే దేవుని కృపను బట్టి దేవుడు ఆ కార్యం చేస్తాడు. అంటే ఎక్కడ పనికిరామని అనుకుంటున్నామో అక్కడే పనికొచ్చే పాత్రగా చేస్తున్నాడు. ఎక్కడ ఏ వాటర్ అయితే పనికిరావన్నా అని చెప్పారు ఆ ప్రజలు, మరి ఆ వాటర్ దగ్గరికి, ఆ ఊట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉప్పు కలిపిన నీళ్ళు పోసినప్పుడు అవి ఎంత సారవంతంగా మార్చబడ్డాయో ఈరోజు నీ జీవితంలోకి యేసు ప్రభుని నువ్వు మరి ఆహ్వానించు. నీ జీవితం ఏ విధంగా మారుతుందంటే సారవంతంగా మారుతుంది. నిస్సారవంతమైన జీవితాన్ని మనలో నుంచి తొలగించడానికే యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి. నేను పనికి రాను, దేనికి చేతగానటువంటి దాన్ని నన్ను ఎవ్వరు మరి ఎన్నిక చేసుకోరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి నా అవసరత లేదు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నట్లయితే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ కోసమే ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. లోకంలో ఎవరికి మనం నచ్చినా నచ్చకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరికి పనికొచ్చినా పనికి రాకపోయినా దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తున్నాడు. నిస్సారవంతమైనటువంటి జీవితంలో నుంచి సారవంతమైనటువంటి బ్రతుకులోకి మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. మోడుబారినటువంటి జీవితంలో నుంచి చిగురించిపో చేసేటువంటి అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ చీ అనిపించుకున్నావో, ఎక్కడ అందరూ నిన్ను వెలివేసిన పరిస్థితిలో నువ్వు ఉన్నావో అక్కడ ఆ స్థానంలోనే తిరిగి దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు నమ్మకం ఉంచుతావా దేవుడి పైన? నువ్వు నమ్మకం ఉంచగలిగితే నువ్వు గొప్ప దీవెన చూస్తావు నీ జీవితంలో. ఎన్ని రోజులు నీ మనుషులు నమ్ముకున్నావు, పరిస్థితులు నమ్ముకున్నావు, అన్నీ టేస్ట్ చేసి చూసావు, కానీ యేసయ్యని టేస్ట్ చేసి చూసావా? ఒక్కసారి యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, అద్భుతాల చేత నింపబడుతుంది. ప్రవక్త అయినటువంటి ఎలీషాతో వాళ్ళు చెప్పుకున్నటువంటి ఆ యొక్క వాటర్ సమస్య మరి ఏ విధంగా తీర్చబడిందో అలాగే ఈరోజు నీ సమస్య ఏదైతే ఉందో నువ్వు దేవుడి దగ్గర చెప్పుకున్నప్పుడు, నీ పరిస్థితి ఏదైతే ఉందో నువ్వు విశ్వాసముతో నమ్మకంతో దేవుడి దగ్గరకు వస్తే తప్పకుండా దేవుడి కార్యాలు చూస్తాం. ఎందుకంటే ఎరికో పట్టణంలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. మరి ఏలియా ఎత్తబడ్డాడు, ఇప్పుడు ఎలీషా ఏం చేస్తాడు, ఆయన పరిస్థితి ఏంటి అని చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు గ్రహించారో ఏలియా పైన ఉన్నటువంటి ఆత్మ కంటే ఎలీషా పైన దేవుని ఆత్మ రెండంతలుగా ఉందని వాళ్ళ సమస్యను తీసుకొచ్చినప్పుడు దేవుని కృపను బట్టి వాళ్ళ అద్భుతాన్ని చూడగలిగారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే నువ్వు చేయవలసింది ఒక్కటి, దేవుని పైన నమ్మకం ఉంచటం. తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, దేవుని కృప చేత నింపబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ప్రియమైన యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రామిస్ కొరకు మీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రామిస్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. నీపై నమ్మకం ఉంచి నీ కృపను పొందుకునే భాగ్యమును, అర్హతను మాకందరికీ దయచేయమని, ఈ విధంగా ఎరికో ప్రజలు అద్భుతాన్ని రిసీవ్ చేసుకోగలిగారో మేము కూడా నీ దగ్గర నుంచి అద్భుతాలు పొందుకొని నీ మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.